మతంలో ఉన్నవాడేమో హింసించాడు, మార్గంలోకి వచ్చిన వాడేమో ఏం చేశాడు? సహించాడు. అది నేను చెప్పాలనుకుంటున్నా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు మతంలో ఉన్నారనుకోండి, క్రిస్టియానిటీ అనేది మతం కాదు, 100కు 100% నేను చెప్తున్నాను. క్రైస్తవ్యం అనేది మతం కాదు, క్రైస్తవ్యం అనేది మార్గం. ఇందులో ఒకరిని హింసించే మనస్తత్వం ఉంటే, ఒకరిని దూషించే మనస్తత్వం ఉంటే, ఒక మనిషిని బాధించే మనస్తత్వం ఉంటే, ఇంకా మనం ఎక్కడున్నామంటే మతంలో ఉన్నాం, మార్గంలో లేం. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఇతడు తనకు ప్రాణాధారముగా భావించాడంట. చంపడం ప్రాణాధారం, దూషించడం ప్రాణాధారం, కలవరపరచడం ప్రాణాధారం. అంటే మతం అనే మత్తు ఎంత ప్రమాదకరమైందంటే ఈ రోజున లోకాన్ని ఆ మత్తు అలుముకుంది. వాళ్ళ అభిప్రాయాలు నెగ్గకపోతే, వాళ్ళ ఇష్టాలు జరగకపోతే, వాళ్ళు కోరుకున్న ఇచ్చలు జరగకపోతే మనుషులు మతం మత్తుతో ఏం చేస్తున్నారు చెప్పండి? రాళ్ళు తీసుకుంటున్నారు, కర్రలు తీసుకుంటున్నారు, కత్తులు తీసుకుంటున్నారు, ఒకళ్ళొకళ్ళు చంపుకుంటున్నారు, ఒక్కొక్కళ్ళు బాంబులు వేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, దేవుని అభిప్రాయమే మార్గం, మనుషుల అభిప్రాయాలన్నీ మతాలండి. గుర్తుపెట్టుకోండి.